బ్రో మనం అనుకున్నట్టే సోనియా వెళ్ళిపోయిన తర్వాత యాష్మి వాళ్ళ గ్రూప్కి వెళ్ళిద్దాం అనుకున్నాము. సో పెద్ద గ్యాప్ కూడా ఉండేది. అది కూడా అనలేదు. మనం ఏమన్నామంటే ఇది అన్నాం, అంటే తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సోనియా లాగా అని చెప్పేసి మనం చెప్పాం. వాళ్ళ పాత వీడియోలు చూసుకోవచ్చు. సో వాళ్ళని ఎలా చేస్తాను మ్యానిపులేట్, అరే నేను ఉన్నాను కదరా మీకు ఎందుకురా అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్స్ అది చేస్తుంది. సో చూసుకుంటే విష్ణుప్రియ విషయం గురించి చూసుకుంటే అక్కడికెళ్ళి అరే నువ్వు అడగరా, క్వశ్చన్ చేసి అడగరా నిఖిల్ అని చెప్పేసి అయితే అంటుంది. సో ప్రతి ఒక్కరిని పుష్ చేస్తూ అరే నేను ఉన్నాను కదా, గుడ్ వేసేటప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నాను కదరా నాకు చెప్పొచ్చు కదరా అని చెప్పేసి ఒక సోనియా లేని లోటు తీరుద్దాం అనే ట్రైలో అయితే ఉంది. సో అదైతే కొంచెం కొంచెంగా వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా తల్లిలో సిస్టరో తల్లి లేని పిల్లలు కదా, సో ఈ పిల్లలకు ఇంకో తల్లి కావాలని చెప్పి వెతుక్కుంటున్నట్టున్నారు. సో అలాగా యష్మి అయితే దగ్గర అవుతుంది. సో నాకైతే బాగా ఇన్ఫ్లుయెన్స్ బాగా అనిపిస్తుంది. సో తిని కూడా తీసుకెళ్ళి తిని ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయితే వీళ్ళకి చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది, సోనియా కన్నా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే నేనైతే నరికేరా చంపేరా వాళ్ళని అన్నట్టుగా చెప్పిద్ది అనమాట యష్మి. సో యష్మిలో ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూ తన కోపం వస్తే ఏదైనా మాట్లాడేస్తుంది. సో గట్టిగా ఆ మాటకి ఎందుకు మాట్లాడుతా కూడా అనవసరమైన దాంట్లో కూడా వేస్ట్ ఆఫ్ అగ్రెసివ్నెస్ వస్తుంది, పనికిరాని కోపం వస్తుంది అనమాట. సోనియాకి పాయింట్స్ వస్తాయి, తనకి కోపం వస్తుంది. సో ఆ కోపంలో ఏం మాట్లాడదో తెలియదు. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం నిఖిల్ మీద పృథ్వీ మీద పడితే వీళ్ళు కూడా అదే విధంగా తయారవుతారు అన్నట్టుగా నాకు అనిపించింది. బట్ వాళ్ళకి రావడం కూడా కరెక్టే, కానీ ఓట్స్ కూడా కొంచెం జాడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే తను చెప్పే మాటలు కూడా కొంచెం అలాగే అనిపించింది నాకు. చూసిన వీడియోస్లో లైవ్లో కానీ మిగతా వాటిలో చూసుకుంటే తను మాట్లాడే పాయింట్స్ కూడా కొంచెం ఆ మాట కోపం వచ్చేసి ఎదుటి మనిషికి ఇప్పుడు ఒక చిన్న పినిస్ నాకు తగిలింది అనుకో, సో అరే పినిస్ తగిలింది అని అంటే ఓకే, అరే నీకు పినిస్ తగిలిందిరా ఏంట్రా అన్నట్టుంటే కనుక అక్కడ మనకి ఎలా అనిపిస్తుంది అంటే అరే నిజంగా తగిలింది కదా, అంత పెద్ద విషయం చిన్న విషయం కదా పెద్దగా చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. అలా చెప్తుంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది యష్మి మీద. సో లైవ్లో చూసుకుంటే నిన్న నామినేషన్స్లో మనకు ఒక నామినేషన్స్ వరకు వెళ్ళారు, అప్పుడు దాకా జరిగిన ఏది వేయలేదు. బట్ లైవ్లో అయితే చాలా వేస్తారు కాబట్టి అక్కడ నాకు లైవ్ మొత్తం చూసిన తర్వాత నాకు కనిపించింది అనమాట. సో యష్మి అయితే అలా ట్రై చేస్తుంది, సోనియా లేని లోటు తీరుద్దామని చెప్పేసి తను ఇంకా గట్టిగా ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ట్రై చేస్తుంది. సో దానివల్ల అయితే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక చాలా ప్రమాదాలు అయితే ఉంటాయని హౌస్మేట్స్ నాకు అనిపిస్తుంది. యాష్మి వచ్చే ఆస్కారం ఉందా అంటే నైన్కాకు పెరిగినట్టే దీనికి కూడా నెక్స్ట్ వీక్లో కొంచెం అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వీళ్ళు గేమ్ వీళ్ళు ఆడుకుంటూ చీఫ్ మారిపోయి ఒక నిఖిల్ చీఫ్ నుంచి మారిపోయి కొంచెం వేరేగా వస్తే కనుక కంపల్సరీగా యష్మి అయితే నామినేషన్లోకి వస్తుంది. బట్ కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక ఎక్కువ నెగిటివిటీ వచ్చేస్తుంది, ఇక్కడే నామినేషన్స్లోకి అయితే ఉంటుంది అనమాట. లేదు అనుకుంటే కనుక నామినేషన్స్లోకి రాదు. కాకపోతే చీఫ్ కాకపోతే ఇక్కడ నిఖిల్ అయితే చీఫ్లోంచి కాకుండా ఉంటే కనుక తనైతే ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉండదు. చీఫ్ అయితే కనుక ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకంటే ఆ టీంలో ఉండిపోయి నిఖిల్ టీంలో ఉండిపోయి నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది నాకైతే అనిపించింది అనమాట. సో ఖచ్చితంగా అయితే తన మీద నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ యష్మి మీద ఉన్న నెగిటివిటీయే కొంచెం తక్కువ ఉంది అంతేగాని కాదు, యష్మి మీద చాలా నెగిటివిటీ ఉంది. బట్ కాకపోతే అది వేరే విధంగా లేదు. బట్ నోరేసుకొని మాట్లాడేస్తుంది, కొంచెం అనవసరంగా మాట్లాడుతుంది కొన్ని పాయింట్స్ మీద ఉన్న చిన్న పాయింట్స్ మీద. సో ఆ పాయింట్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కానీ లేదంటే మనకి నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేసి మాట్లాడటం మీద కానీ. సో ఆ పాయింట్స్ పెరిగి తన మీద నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు. బట్ కాకపోతే అంత రాదేమో అని చిన్న ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు తన పాయింట్స్ ఎవరైతే సరే తన పాయింట్స్ మాట్లాడుతుంది, తను మాట్లాడి ఎక్కువ అగ్రెసివ్నెస్ కూడా చూపిస్తుంది. ఎవరైనా సరే నిఖిల్ అయినా సరే మాట్లాడే ఛాన్స్ వస్తే మాట్లాడేస్తుంది అనే ఫీలింగ్ కూడా నాకు ఉంది. సో అవ్వదేమో అని చిన్న హోప్ కూడా ఉంది. బట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్కడ. సో ఏదైతే యష్మి మాట్లాడే మాటల్లో నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్స్లో నాకైతే అనిపించింది అన్నమాట, ట్రై చేస్తుంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అనే దాంట్లో అయితే.